ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఆక్వా రైతు సంఘం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూనిట్ విద్యుత్ను రూపాయిన్నరకే అందించే జీవో మరో 4 రోజుల్లో రానుండటం, కొత్తగా 12,500 మంది రైతులకు సబ్సిడీ ప్రయోజనాలు అందిస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మరోవైపు ఆక్వా ఏరియేటర్లపై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించేందుకు కేంద్రం ముందుకు రావడంపై రైతు సంఘం నేతలు ధన్యవాదాలు తెలిపారు. దేశానికి ఏటా 75,000 కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తున్న ఆక్వా రంగానికి ప్రభుత్వాలు మద్దతుపై రైతు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. పూర్వ వైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పొచ్చు. నిన్న ఢిల్లీ పెద్దలను కలిసిన ఆక్వా రైతు సంఘం నేతలైతే ఈరోజు రాష్ట్ర మంత్రిని కలిశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆక్వా రైతు సంఘం నేతలు ఉన్నారు. చెప్పండి సార్, నిన్న ఢిల్లీలో పెద్దలను కలిశారు, ఈరోజు రాష్ట్ర మంత్రులను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆక్వా రంగానికి ఏ విధమైన సహకారం అందుతుంది అనుకోవచ్చు? ఏదైతే మొన్న ఢిల్లీ పర్యటన కేంద్ర మంత్రులు కలిసామో ఫీడ్ రేట్లు అంతకంతకే కేజీకి 10 రూపాయలు పెరిగింది, ఇంకా పెరగవలసి 15 రూపాయల దాకా ఉందని చెప్పి ఏదైతే తెలియజేశారో అది పెరగకుండా ఉండడం కోసం మన చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మంత్రి అచ్చెన్నాయుడు గారు రైతులని అందరినీ కూడా వెళ్ళి కేంద్ర మంత్రి కలిశారు. వెంటనే కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క ఏదైతే పెరగకుండా ఉండే ఫిష్ మీల్ గురించి కానీ సోయా గురించి ఆలోచించి మీకు నిర్ణయం చేస్తామని చెప్పారు. అది రైతులకు శుభపరిణామం. అలాగే ఇవాళ ఏదైతే మనకు రూపాయిన్నర సబ్సిడీ మరి మన రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాని మీద వెంటనే ఇంకా జీవో ఇచ్చారు, కానీ ఇంకా అది అమల్లోకి రానందువల్ల ఇవాళ రాష్ట్ర మంత్రులు గొట్టువాడి రవికుమార్ గారిని కానీ అచ్చెన్నాయుడు గారు కానీ మా మంత్రి రామానాయుడు గారి సారథ్యంలో వెళ్ళి కలవడం జరిగింది. మరి ఫైనాన్స్ క్లియర్ అయ్యి ఇవాళ ఎలక్ట్రిసిటీ దగ్గరికి మరి ఏదైతే వచ్చిందని రవికుమార్ గారు చెప్పారు, తప్పకుండా ఒక వారం రోజుల్లో అది క్లియరెన్స్ చేసి రైతులకి సబ్సిడీ వచ్చే విధంగా వెంటనే కృషి చేస్తాను. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రోజు ఫాలో అప్ చేస్తున్నారు. తప్పకుండా వెంటనే ఇది అమలయ్యేలాగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ముఖ్యంగా చెప్పండి, ముఖ్యంగా రైతు సంఘం నేతలుగా చూసినట్లయితే మొన్న జగన్మోహన్ రెడ్డి భీమవరం సభలో ఆక్వా రైతులకు అన్యాయం జరుగుతుందంటూ కూడా గలం విప్పిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో 3 సార్లు పెంచారని మేత రేట్లు. రొయ్యి రేటు అసలు బాగా తగ్గిపోయింది. అసలు మా సంఘం పుట్టిందే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా సంఘం పుట్టింది. రైతులు ఆందోళన చెంది రోడ్డు ఎక్కే పరిస్థితి అప్పుడు ఆయన ద్వారా వచ్చింది. ఈ ఏలైన వచ్చి చెప్పినా కానీ ఎవరు రైతులలో నమ్మరండి. ఈ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు మీ బాధలు ఏంటని పిలిచి మాట్లాడారు. మంత్రులతో పిలిపించి మీటింగ్ వేసి పంపించారు, ఢిల్లీ పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అసలు ఒక మంత్రితో మాట్లాడింది లేదు, ఒక ఆక్వా రైతుతో మాట్లాడింది లేదు. మా గోల్డ్ని ఎప్పుడు వినలేదండి. ఆయనకి వాళ్ళ రొయ్యి గురించి తెలియదు. ఆయన మాట్లాడతాక అర్హుడు కాదండి అసలు. అంటే ముఖ్యంగా ఈ సబ్సిడీ వల్ల ఎంతమంది రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది, ఆక్వా రంగానికి ఎంత ఊరట కలగనుంది అనుకోవచ్చు? ఎందుకంటే ఈ జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలో భ్రష్టు పట్టినట్టే ఈ ఆక్వా రంగం కూడా భ్రష్టు పట్టింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అటు అమరావతి అవ్వచ్చు, అటు పోలవరం అవ్వచ్చు, 3వ ప్లేస్లో ఆక్వా రంగం కూడా అంత ఉజ్వల భవిష్యత్తుతో ఉంది. ముందుకెళ్ళే టైంలో ఈయన గారు వచ్చి అన్నీ ఆ పోలవరాన్ని ఎలా పడుకోబెట్టాడో, ఈ అమరావతిని ఎలా పడుకోబెట్టాడో ఆక్వా రంగాన్ని కూడా అలాగే పెట్టాడు. ఎందుకంటే పంట పండించి ఎక్స్పోర్ట్ చేస్తున్న రైతులకి ఈ 10 ఎకరాలు ఉన్నవాడికి సబ్సిడీ అని, 10 ఎకరాలు దాటితే సబ్సిడీ లేదని అక్వా జోన్ అని, నాన్ అక్వా జోన్ అని ఇష్టం వచ్చినంత మిగతా వ్యవస్థలను ఎలా పాడు చేశారో ఆ రకంగా పాడు చేసి సుమారు 12,500 కనెక్షన్లు అనవ రామచంద్ర అన్నట్టు. ఎందుకంటే పవర్ సబ్సిడీ ఉన్న రైతు పే చేసేది 20,000 రూపాయల బిల్లు అయితే, సబ్సిడీ ఉన్న రైతు సబ్సిడీ లేని రైతు 80,000 పే చేస్తున్నాడంటే దాన్ని వేరేగా గణాంకాల మీరు చెప్పక్కర్లేదు, అంత తెలుస్తుంది. ముఖ్యంగా చూడొచ్చు, అంటే ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి తెలుగుదేశం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ కరెంట్ సబ్సిడీ కారణంగా అయితే ఆక్వా రైతులకి మేలు జరుగుతుందని చెప్పి ఆక్వా రైతు సంఘం నేతలు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.